హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఈరోజు టాపిక్ ఒక క్రెడిట్ కార్డు నుంచి లోన్ తీసుకొని మాట్లాడడం. ఆ బ్యాంక్ నుంచి మనకు ఆఫర్ వచ్చిందని చెప్పేసి ఒక మేనేజర్ కాల్ చేయడం జరిగింది. ఆ మేనేజరు ఏం చెప్పారనేది మనం ఫోన్లో ఒకసారి విందామా ఫ్రెండ్స్? ఎందుకంటే సార్ చెప్తుంది, ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది సార్. నేషనల్ రేట్ నుంచి చేంజ్ అయ్యారు. ఆయన చేంజ్ అవ్వడం వల్ల ఎవరైతే అకౌంట్ లో లాంగ్ పేమెంట్ ఆగిపోయినాయో సో వాళ్ళకి ఏమన్నా యూటిలైజ్ చేసుకుంటారని చెప్పని నేను చేస్తాను. ఫ్రెండ్స్, మేనేజర్ గారు మాట్లాడింది విన్నారుగా. ఈ ఆడియో మీకు అందరికీ చాలా వాల్యుబుల్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ తీసుకొని లోన్స్ తీసుకొని వేధింపులకి గురి అయ్యి కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు, ఒక లాంగ్ టైం అయినప్పుడు మీకు ఖచ్చితంగా ఒక ఆఫర్ రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అప్లై చేయాల్సిన టూల్స్లు అన్నీ అప్లై చేసి ఉంటారు. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి ఆఫర్లు వస్తాయి. మీరు ఎవ్వరు భయపడకండి ఫ్రెండ్స్. భయపడకుండా ఈ ఆడియోస్ కంప్లీట్గా ఫస్ట్ మనం ఒక ఆడియో వినేసి దాని తర్వాత మాట్లాడదాం ఫ్రెండ్స్. ఆడియోలో వెళ్ళిపోదామా? కార్డ్ బేస్డ్ లోన్ సార్, 3,91,000 దాకా బజాజ్ ఆర్బీఐలో సార్. ఏమైంది సార్, అది పేమెంట్ అయిపోయింది. ఏం లేదు, దాన్ని 5% సెటిల్మెంట్ చేయాలి సార్. 5% కానీ రాదు సార్. రానివ్వండి, 5 సంవత్సరాలు ఎప్పటికైనా రాదు సార్. నేను చచ్చిందనుకున్నాను. 20 నుంచి 25 వస్తుంది సార్. ఏం సార్ అంత తక్కువ పర్సెంట్ ఎలా అడుగుతున్నారు సార్ బ్యాంక్ అనేది? బ్యాంక్ మీ అమౌంట్ ఫీల్ అవుతున్నారు. బ్యాంక్ని నేను ఎక్కడ ముంచట్లేదు. బ్యాంక్ ఆల్రెడీ ఏ టైంలో ఎంత తీసుకోవాలో అంతా తీసుకున్నది. బ్యాంక్ ఏడా నష్టాల్లో లేదు. మీరు చేసింది నేను తక్కువ చేశారా అంతా? దాన్ని పరిష్కారం తీసుకోవాలి కదా. నేను 5% అనేది మీరు ఎప్పుడైనా నేను చచ్చిన తరపు లేకుండా కానీ నా పిల్లలు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, అప్పుడు క్లోజ్ అవుతుంది. అప్పుడు కూడా ఎవరు చేయలేండి సార్. చెప్పండి సార్, మీరు క్లోజ్ చేసుకుంటానంటే చెప్పండి. లేదు, క్లోజ్ కాదు. మీరేం తక్కువ చేశారా? సింపుల్ గా ఈ రోజు నీతి మంత్రులు లెక్క ఈ రోజు మాట్లాడితే అయిపోతుందా? ఫస్ట్ నుంచి చేసిన వాళ్ళంతా అది ఆడిపోయింది. మీ వాళ్ళు చేసింది తక్కువ చేశారా? ఎంత ముందు ఎవరేం మాట్లాడారో తెలుసు. అదే కదా ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లము. లాస్ట్ లో మీరేమో హ్యాపీగా మాట్లాడతారు. స్టార్టింగ్ చేసిన వాళ్ళంతా చేయాల్సిందే. ఎవరైతే ఏం చేయకూడదు అనుకున్నారో దానికి అన్నిటి పరిష్కారం మీరే. అంత తెగొట్టడానికి రీజన్ కూడా ఈరోజు ఇట్లా మాట్లాడిన రీజన్ కూడా మీరే. అంటే బ్యాంక్ నన్ను అనమాకండి సార్. మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని కాదు నేను అనేది. మిమ్మల్ని మీ పేరు చెప్పాలి. ఇంకా నా పేరు వెంకటేష్ సార్. వెంకటేష్ గారు, ఏ మాట్లాడుతున్నాను ఇవన్నీ మాటలు మీకు కాదు. మీకన్నా బ్యాక్ లో మాట్లాడిన ఎవరెవరు ఏమేమి టూల్స్ అప్లై చేశారో, ట్రై చేశారో, ఛాలెంజ్ చేశారో వాళ్ళకి చెప్తున్నానండి ఈ మాటలన్నీ. మీలాంటి నీతి మందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చేసిన పనికి మీరు మాటలు వినాల్సి వస్తుంది. ఇది నాకు కూడా నచ్చట్లేదు. చాలా చేశారు, ఊరంతా ప్రచారం చేశారు. సర్పంచ్కి, ఎమ్మెల్యేకి, ఎవరెవరు చేయాలో అందరూ చేశారు. ఇప్పుడు అవన్నీ చేసిన తర్వాత నాకు దగ్గర ఏముంది, ఇంకా మిగిలి ఉంది ఏముంది చెప్పండి? నేను ఇస్తే మీరు తీసుకోవాలి, లేకుంటే లేదంతే. అంతకుమించి ఏం చేయనికి రాదు. మీరు చెక్ బౌన్స్ వేస్తున్నారు. ఏది 3 రోజులకు ఒకసారి 5,000 ఏంటి వేస్తూనే ఉండండి. ఒకసారి ఒక బ్యాంక్ చెక్స్ ఇచ్చిన తర్వాత, ఒక 4 చెక్స్ ఇచ్చిన తర్వాత మహా అంటే 8 సార్లు వేస్తారు. మీరు ఎన్నిసార్లు వేస్తున్నారు? మీరు రివర్స్ కేసు చేయడానికి కోసం వెయిట్ చేస్తున్నా. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు లీగల్ యాక్టివిటీస్? నేను అదే విధంగా రివర్స్లో వీళ్ళకి చెక్ బౌన్స్ చేయడానికి కోసం చెక్స్ ఎక్కడి నుంచి దొరికినాయి అనేది ఫస్ట్ నా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ మీకు 4 ఇచ్చాను అనుకుందామండి. 4కి ఇంకొక 4 సార్లు కలిపేసి వేశారు, మంచిది. లేదా ఇంకొక 4 సార్లు వేశారు, 12 టైమ్స్ వేశారు, బాగానే ఉంది. ఇప్పుడు కూడా స్టిల్ డేట్ 2 years నుంచి చెక్ బౌన్స్ అవుతూనే ఉన్నాయి. ఎలా అవుతుంది? ఎలా పాసిబుల్ ఇది? బ్యాంకు ఎలా చెక్ బౌన్స్ కి పర్మిషన్ ఇస్తుంది? ఏ బ్యాంక్ నుంచి కొనుక్కుంటున్నారు చెక్స్? అవును, 2 years నుంచి చెక్ బౌన్స్ పడుతూనే ఉన్నాయి. 3 daysకి ఒకసారి వేయండి. మీ లీగల్ యాక్షన్కి ఎంతవరకు రారో, లీగల్ యాక్షన్ రావడానికి కోసం వెయిట్ చేస్తున్నా. మీరు అది రావాలి. నేను కోర్టులో జడ్జి గారిని ఇదే అడగాలి. ఏమని? సార్, చెక్స్ ఇచ్చిన తర్వాత ఇన్ని చెక్ బౌన్స్ ఎలా అవుతుంది, ఎలా పాసిబుల్ అవుతుంది అంటే బ్యాంకులు ఎలా కుమ్మకవుతున్నారు లోపలనే, వీళ్ళకి డాటా ఎట్లా దొరుకుతుంది, చెక్స్ ఎలా దొరుకుతున్నాయి అనే దాని గురించి మాట్లాడుతున్నాను. వెంకటేష్ గారు, మీకు మీ సైడ్ నుంచి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీ వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ అలాంటివి. మీ లెక్క నీతి నిజాయితీగా ఎవరైనా కానీ రికవరీ చేసింటే మేబీ అది 1 year బిఫోరే క్లోజ్ అయిపోతుండే. ఎక్కడి నుంచో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఓకే సార్, మీరు ఏదైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, నేను కాదంట్లా. బట్ ఎప్పుడైనా క్లోజ్ చేయాల్సి వస్తుంది.
అది నాకు తెలుసు. నేను క్లోజ్ చేయాలి, నేను క్లోజ్ చేయడానికో ఇప్పుడే చేయను, నాకు ఇంకా టైం కావాలి. ఇది ఆఫ్టర్ మీరు ఇప్పుడు టోటల్ క్లియర్ చేసేసి సివిల్కి ఎంతవరకు రిపోర్ట్ పంపించలేదు, సివిల్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత 7 years గ్యాప్ వస్తుంది. 7 years గ్యాప్ తర్వాత మళ్ళీ కాల్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు చూస్తాను ఈ కండిషన్. మీరు ఎంతవరకు సివిల్కి పంపించలేదో క్లోజ్ చేసి అది అంతవరకు అలాగే ఉండనివ్వండి, నష్టం లేదు. ఎంతవరకు సివిల్ వెళ్ళిన తర్వాత 7 years 8 years గ్యాప్ వస్తుంది కదా, ఆ సివిల్ వాళ్ళు కాల్ చేసి ఫలానా అంటే నేను దానికి ఓపెన్ చెప్పేస్తాను, నాతో ఇంతనే అవుతుంది, ఇంతనే చేయండి, లేకుంటే పక్కన పడేయండి. వాళ్ళు పడేస్తారు పక్కకి. అది నెక్స్ట్ అగైన్ 7 years తర్వాత 8 years తర్వాత మళ్ళీ కాల్స్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు వస్తుంది ఈ ఆఫర్. అంతవరకు రాదు. అంటే సార్ రాదు సార్. అంటే ఉన్న ఎంత మీరు ఏమన్నా తప్పు అనుకో మగని ఎవరికైనా డెత్ ఫేవర్లో ఇచ్చే అమౌంట్ వచ్చి 21% సార్ లీస్ట్. రాంగ్ సార్. 10% కూడా చేయొచ్చు చేయాలనుకుంటే మీరు, కానీ రికవరీ టీమ్ కమిషన్ కోసం చేయరు. అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. అలా కాదు సార్, మీరు నేను కావాలంటే ఆల్రెడీ ఎంత లీస్ట్ అమౌంట్ కావాలంటే అంత ఇచ్చింది ఇదే సార్. లీస్ట్ ఆల్మోస్ట్ ఇచ్చేది ఎవరికైనా 25 సార్. నేను 25 కూడా చెప్పట్లా, మీకు ఫైనల్గా ఇచ్చే 21% చెప్తున్నా. అంటే 82,300కి వస్తుంది సార్. ఆ అమౌంట్ ఈ రోజుకి అంత ఉండి నేను ఆ రోజు నుంచి కరెక్ట్ చెప్పుకుని ఈ పార్టీ కట్టుకునేవాడిని సార్. నాకు ఎలా చేశారంటే వీళ్ళు ఊర్లో ఇక్కడ ఎన్ని మాట్లాడు అన్ని మంచి కనిపిస్తే చాలు, ఎక్కడైనా పోయి ₹1 అడుగుదామంటే రే వాడు వస్తున్నాడు రా పక్కకు తప్పుకుంటారా రే, ఒక టీ కూడా తాగడానికి అర్హత లేకుండా చేసినారు ఊర్లో. అర్థమైందా సార్? ఇప్పుడు ఆల్రెడీ నేను బిజినెస్ లాస్ అయ్యి ప్రాబ్లంలో ఉన్న స్ట్రగుల్ అవుతున్న విషయం ఓ పక్క, ప్లస్ ఏదన్నా కానీ దాన్ని సాధించాలి చెయ్యాలనేది నాకు పట్టుదల. మధ్యలో సూసైడ్ చేసుకోవడము, ఈ డిప్రెషన్ చాలా చేశారు, కానీ ఆ డిప్రెషన్ నుంచి బయటికి వచ్చినా నేను. ఆ బయటికి వచ్చిన తర్వాత ఇలా అయిపోయినా నేను కన్ఫామ్గా. సో ఇక్కడ కనీసము ఒక విత్ ఇన్ గ్యాప్ లేకుండా, అది కాల్స్ అయినా కానీ ఊర్లో. ఇంకొకటి, రిలేషన్కి కాల్ చేసి వాళ్ళ పెళ్ళాలు తిట్టడం ఏంది ఇది కొత్తగా? ఆ టూల్స్ ఏంటంటే అసలు అర్థం కాలే. ఓకే, రిలేషన్ కాల్ చేశారంటే బాగానే ఉంది, వాళ్ళ పెళ్ళాలను కూడా తిట్టడము, వాళ్ళ పెళ్ళాలందరూ వచ్చేసి నా ఇంటి మీదకి రావడము, ఇంట్లో సోఫాలో కూర్చొని ఫోన్ చేస్తున్నాం, అందరు పిల్లల్ని తిట్టాడు 10 మందికి. ఆ పిల్లలందరూ నా ఇంటికి వచ్చారు. స్టార్టింగ్ 3 months 6 monthsలోనే అయిపోయింది సార్ ఇదంతా. సో నేను ఎలా అగ్రీ అవ్వమంటారు చెప్పండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళని మీ ఏజెంట్ అంట నా ఇంట్లో సోఫాలో కూర్చొని అందరు పిల్లల్ని తిడితే వాళ్ళందరూ కట్టకట్టుకుని ఇంటికి వస్తే, ఎక్కడ రానికి ఫోన్ అడిగితే నేను ఫలానా సచివాలయం దగ్గర ఉన్నా అంటాడు. మళ్ళీ ఆడిపోయి చూస్తే ఆడున్నాడు. మరి చేసే విధవ పని ఏదైనా డైరెక్ట్గా పబ్లిక్గా బయటికి వచ్చి చేసినా కానీ ఒక పద్ధతి ఉంటుంది. యాడ్ నుంచో ఎవరెవరో నెంబరు ఎస్కలేషన్ వేస్తే ఈడు నా ఒకప్పుడు జరిగిన ఏజెన్సీ నుంచి జరుగుంటుంది. అవును సార్. ఇది అప్పుడు కూడా ఎస్కలేషన్ వేస్తే ఏమన్నారు తెలుసా, ఈడు నా జాతికి చెందినోడే కాదంటారు. ఆడెవడో, ఆ నెంబర్ ఎవడో తెలియదు, ఆ వ్యక్తి ఎవడో తెలియదు, అలాంటి వ్యక్తి మా డిపార్ట్మెంట్లో లేదంటారు. ఎలా చేయమంటారు చెప్పండి సార్? నేను ఇప్పుడు కూడా బ్యాంక్కి విరుద్ధం కాదు, నేను ఓపెన్ చెప్తున్నా, బ్యాంక్ ఇప్పుడు కూడా విరుద్ధం కాదు. 14 సంవత్సరాలు నేను బ్యాంక్తో కంటిన్యూషన్ ఉండే వ్యక్తిని. విత్ ఇన్ 1 day చెక్ బౌన్స్ కాదు, 1 day డిలే పేమెంట్ కాదు లేని వ్యక్తిని నేను. అలాంటి వ్యక్తిని ఎంత విధవ చేసేసినారంటే వీళ్ళు, ఇంకా చచ్చిపోయినా పర్లేదు కానీ వాళ్ళు డబ్బులు కావాలి. ప్రాబ్లం వినేవాడు ఒక్కడు ఉండడు. మీ లెక్క కనీసం మీరు ఇప్పుడు మాట్లాడుతున్నట్టు మిగతా ఏజెన్సీ వాళ్ళు కూడా ఈ విధంగా కనీసం దీంట్లో ఒక 50% మాట్లాడినా కానీ అమౌంట్ ఈ పార్టీకి రికవరీ అయిపోతుండే సార్. ఇప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ రికవరీ క్లోజ్ చేయడానికి ఉన్నాను, బట్ అది నా సమ్ పర్సంటేజ్ రావాలి. నా దగ్గర అంత వాల్యుబుల్ అమౌంట్ కూడా లేదు కాబట్టి మీకు ఓపెన్ చెప్తున్నా, ఈ 5% చెప్పడం అనేది రాంగ్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా. సార్ ఆ 21 కూడా కాదు, ఆ 1% తగ్గించి 20% సార్. 80,000 కూడా రాలేదు సార్, 78,500కి వచ్చింది. మీరు అవుట్ స్టాండింగ్ నుంచి లెక్క చేస్తున్నారు, ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి లెక్క చేయట్లేదు. ప్రిన్సిపల్ అమౌంట్ సార్, ప్రిన్సిపల్ వచ్చి 3,64,000 ఉంది సార్. సార్ ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి క్యాలిక్యులేషన్ చేసేసి లెటర్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ అవుట్ చేయాలి మీరు. అంటే అది మన బ్యాంక్ ఇవ్వదు సార్. అలా ఉంటే నేను ఎందుకు ఇవ్వను సార్? ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు నేను ఫైనల్గా చెప్పిన అమౌంట్ కూడా అదే సార్. మనకు అవుట్ స్టాండింగ్ మీద 20% అనేది, ఆ 1% కూడా నేను పర్సనల్గా తీసుకొని కస్టమర్కి ఇది జరిగింది, ఇంత పొలాంగ్ జరగడానికి కూడా కేవలం ఎప్పుడో అయిపోయే పేమెంట్ కూడా మన ఏజెన్సీ వాళ్ళు చేసిన పొరపాటు వల్ల ఇలా జరిగింది అని చెప్పి నేను మాట్లాడడానికి నేను చెప్తున్నాను. ఇది కూడా ఎందుకంటే సార్ చెప్తుంది, ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది సార్, నేషనల్ హెడ్ నుంచి చేంజ్ అయ్యారు. ఆయన చేంజ్ అవ్వడం వల్ల ఎవరైతే అకౌంట్లో లాంగ్ పేమెంట్లు ఆగిపోయినాయో సో వాళ్ళకి ఏమన్నా
ఇస్తే యూటిలైజ్ చేసుకుంటారని చెప్పని నేను చేస్తాను ప్రతి కస్టమర్. అర్థమైంది సార్. మీ సైడ్ నుంచి నాకు క్లియర్గా అర్థమైంది. నేను మిమ్మల్ని ఏ తప్పు చెప్పాను, మీరు మాట్లాడేది రాంగ్ అని కూడా చెప్పాను. సో మీ సైడ్ నుంచి, బట్ నా దగ్గర నేనైతే ఫోర్స్ లేదు. మీకు ఒకవేళ అవకాశం ఉంది అనుకుంటే ఇది నా పర్సనల్ నెంబరు. ఓకే, ఈ మంత్ లో, ఎందుకంటే ఇంకా 5 days ఉంది, ఈ మంత్ లో క్లోజ్ చేసుకుంటే ఇదేంటంటే ఈ మంత్ వరకు ఆఫర్ అనేది ఇది. ఎవ్రీ మంత్ సెటిల్మెంట్స్ అనేది పర్సెంటేజ్ చేంజ్ చేసేస్తారు సార్ పైన నేషనల్ హెడ్ అని. ఓకే, అది కూడా మీరు ఒకవేళ చేసుకుంటాను అని అంటే నేను పోతే చెప్పట్లా. మీకు నచ్చితే మీకు ఎక్కువ అనుకుంటేనే చేసుకోండి, లేదంటే లేదు సార్. ఎందుకంటే మీకు జరిగింది కాబట్టి మేము కాదనట్లా. బట్ ఏంటంటే ఎప్పటికైనా మీరు క్లోజ్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకో ఉంటారు కూడా మీరు కూడా. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయినాయి సార్, ఆల్మోస్ట్ అయినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి పెండింగ్. వీళ్ళు స్పెషల్గా బజాజు, కొటాకు, ఐడిఎఫ్సి అండ్ వన్ కార్డ్ వీళ్ళందరినీ పెండింగ్ పెట్టినా నేను ఇంకా కావాలనే. ఓకే. సో ఈ ఎవరైతే ఎక్కువ చేసినారో వాళ్ళందరూ మళ్ళీ రావాల్సిందే కదా. కనీసం ఇప్పుడు నేను బ్యాంక్ని నేను తప్పుగా చేయట్లేదు, ఎందుకంటే బ్యాంక్ 14 years నాకు ఇచ్చింది, ఆ లైఫ్ ఇచ్చింది, ఆ సంతోషం ఇచ్చింది. నాకు బయట నుంచి దొరకని అమౌంట్ కార్డు రూపంలో, లోన్ రూపంలో దొరికింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ విషయంలో. నేను ఇప్పుడు కూడా బ్యాంక్ని ముంచే ఉద్దేశంతో ఈ పనులు చేయట్లేదు. అలా చేసే పాటికి 14 years కెరీర్ నేను పెట్టాను. విత్ ఇన్ 1 year 2 years 3 yearsలోనే క్లియర్ చేసేసి నేను ఆల్మోస్ట్ ఇంటెన్షనల్ ఇష్యూ అని పెట్టేవాడిని. మరి 14 years నేను ఆ లైఫ్ నేను బతికినోడిని ఇప్పుడు లాస్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, ఆ ₹1 వాల్యూ ఎలా ఉంటుంది విషయం నాకు తెలుసు. అది మీరు అర్థం కూడా చేసుకోగలుగుతారు. కానీ ఈ మూర్ఖులు అర్థం చేసుకోలేని వాళ్ళకి మనం ఏం చేయమంటారు చెప్పండి? స్ట్రగుల్ అవ్వడం, లైఫ్ పడిపోయిన తర్వాత దాన్ని పైకి తీసుకొచ్చేసి మనం ఎలాగైనా దాన్ని ఫస్ట్ క్లోజప్ చేసుకోవాలి. సరే ఓకే, నేను ఈరోజు 5% అన్నాను, మీరు 20 అన్నారు. సో అది 5% అటు కావచ్చు, ఇటు కావచ్చు, ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు. చేసుకొని ఇలా నెగోషియేషన్ చేసుకున్నారంటే మినిమం మంత్లీ ఏడో పని చేసుకున్నా కానీ దాని అమౌంట్ కొద్ది తీసుకున్నా కానీ మీ ఒక కార్డ్ ఫినిష్ అయిపోతుంటుంది. బట్ అక్కడ చేయని ఇవ్వలేదు సార్. అలా నాకు దాదాపు ఒక 8 months నాకు ఏ జాబ్ 1 year దాకా కూడా చేయనీయకుండా చేశారు నాకు. ఓకే. సో ఇప్పుడు ఎక్కడైనా జాబ్ పోదాం అనుకున్నాం అనుకోండి, జాబ్ వెళ్ళింటా, అక్కడ కూడా అటాకు, వీడు ఫలానా ఇంత లోన్ తీసుకున్నాడు, ఇన్ని అప్పులు ఉన్నాయి, వీళ్ళు లేని విషయాలని చెప్పేసి డైరెక్ట్గా బాస్ చెప్పడం, ఆ బాస్ తీసి పడేయడం అక్కడ నుంచి. సో ఇలా స్ట్రగుల్ అవుతూ ఉంటే ఇప్పుడు మీరు పని చేయనీయకుండా ఆపిరి, ఇటు సెటిల్మెంట్ చేసుకుందామంటే తక్కువలో రాకపోయిరి. ఇప్పుడు మంచి జామ్ అంటే ఆడిని తీసుకొస్తాడు సార్. ఇప్పుడు ఈరోజు ఈ మాట్లాడిన మాటలు మీరు గత 1.5 year బ్యాక్ మాట్లాడింటే మేబీ నేను మీ దగ్గర ఫైల్ మీ దగ్గరనే పెట్టుకోండి సార్ ఒక 3 months, లేకుంటే ఆఫర్ ఉన్నా లేకున్నా కానీ అప్పటికి నేను చెప్పేసి సార్ 3 months తర్వాత నేను పీపీటీ చేస్తున్నా, బీపీటీ చేయదలుచుకోలేదని చెప్పేసి ప్రామిస్ చేసేవాడిని. సో ఇంత జరిగింది సార్ నా గురించి. ఇప్పుడు కూడా స్టిల్ డేట్ నేను ఎవరెవరైతే నీట్గా మాట్లాడో వాళ్ళందరినీ క్లోజ్ చేసుకుంటూ వచ్చేసినాను. ఇప్పుడు అందులో కూడా కొద్దిగా చేసుకుంటూ వస్తున్నా. సరే మీరు మంచి మాట అన్నారు, ఈ మంత్ వరకు ఆఫర్ అని చెప్పేసి ట్రై చేస్తాను సార్, బట్ కన్ఫామ్గా అయితే చెప్పలేను. నేను మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటాను ఎప్పుడైనా కానీ. సపోజ్ ఓకే, ఎక్కడ నుంచి సార్? కర్నూలు, హైదరాబాదా? విజయవాడ నుంచి సార్. విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర బ్రాంచ్, ఆర్బిఎల్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతాను. ఓకే సార్. మీకు ఈ 5 days లో ఏమైనా అవకాశం ఉంటే ఒక 2 days బిఫోర్ చెప్పాలి, ఎందుకంటే దీనికి సెటిల్మెంట్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. అవును, ఈ ప్రొసీజర్ రావడానికి ఈ సాటర్డే లోపు మీకు ఏమైనా పాసిబిలిటీ ఉంటే నాకు ఒకసారి చెప్పండి. లేని పక్షాన ఒకసారి నాకు చెప్పేసేయండి. ఆ అకౌంట్ నా దగ్గర ఉంచుకోవాలా లేదనేది వాళ్ళు పంపించేసుకుంటారు అనేది. అదే అందుకని అయితే మాత్రం ఏదైనా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. అవుతుందా అవదని కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకవేళ అయితే నేనే ఫోన్ చేస్తాను మీకు సాటర్డే లోపు ఒకసారి. రైట్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఆడియో మొత్తం విన్నారుగా. ఈ ఆడియో నుంచి మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే మీరు కార్డులు, లోన్లు తీసుకొని ఇప్పుడు ఉండే ప్రజెంట్ జనరేషన్లో షేర్ మార్కెట్లో, టెలిగ్రామ్స్లో అక్కడ ఇక్కడ అమౌంట్ పోగొట్టుకొని చాలా సఫర్ అవుతున్నారు, టెన్షన్ తీసుకుంటున్నారు, సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరు అందరు ఎవరైనా కానీ నిజమైన ప్రాబ్లమ్స్లో ఉంటే ఈ వీడియో మీకు చాలా వాల్యుబుల్ అవుతుంది. ఇలాంటి ఆడియోస్ అన్నీ మీరు కన్ఫామ్గా వింటూ ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు, మీకు ఒక గైడ్ చేస్తున్నట్టు ఉంటుంది నేను. ఎందుకంటే నేను ఆర్బీఐకి విరుద్ధం కాకుండా నేను ఆర్బీఐ రూల్స్ ప్రకారం మీకు అందరికీ ఆర్బీఐ రూల్స్ తెలుసుకోండి, నాలెడ్జ్ తెచ్చుకోండి అని చెప్పేసి మీకు వీడియోలు, ఆడియోలు మీకు అప్డేట్ చేస్తున్నాను. ఇది ఎవరైతే రాంగ్గా మాట్లాడతారో వాళ్ళంతా వచ్చేసి రికవరీ టీంలో
కంప్లీట్గా ఆర్బీఐ రూల్స్కి విరుద్ధంగా ఉండే వాళ్ళే ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి మీరు భయపడకండి. డబ్బులుంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ టీం పట్ల కఠినంగా ఉండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్స్లో వచ్చేసి నేను చాలాసార్లు చెప్పాను, మీరు ఎవరు కామెంట్స్ చేస్తున్నారు, కానీ మీకు ఎవరికైనా నిజమైన ప్రాబ్లం ఉంటే నాకు టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయినారంటే మీకు ఏదైనా గైడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాను. సో ఫ్రెండ్స్, జై హింద్.